థింక్ ఇదే మీ ఫస్ట్ టైం అనుకుంటా. అవునండి, ఆయన ట్రై చేశారు కానీ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మిరియా. అబ్బా ఆహా. ఏంటి వీడు? వీడేంటి రోజు నా వెంట పడుతున్నాడు? ఇవాళ ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలి. ఏ మిస్టర్, ఇలారా. ఏ మిస్టర్, 2 వారాలుగా చూస్తున్నా, రోజు నా వెంట పడుతున్నావు. దేనికోసం? మీకు తెలీదా మేడం? దేనికోసం అంటే నేనేం చెప్తాను? చెప్పు. ఎందుకో మీకు తెలీదా మేడం? దానికోసమే. ఏ మిస్టర్, నాకు పెళ్ళైంది, వేరే అమ్మాయిని చూసుకో. నా వెంట పడితే బాగోదు. పెళ్ళైతే మాత్రం దానికి ప్రాబ్లం ఏంటో. ఏంటి ఈరోజు హాఫ్ డేనా నీకు? లేదండి, లీవ్ పెట్టాను. దేనికి? ఒంట్లో బాగలేదా? అదేం లేదండి, ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి. ఏంటి ఆ విషయం? చెప్పు, పర్లేదు. మీకెలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పు. మరేం లేదండి, రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒకడు రోజు నా వెంట పడి వేధిస్తున్నాడండి. ఎవడాడు? అక్కడ పాన్ డబ్బా పక్కన కూర్చుంటాడే. అవును, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చొచ్చానండి. చూడు, నీ వార్నింగ్ వాడికి సరిపోదు. ఇప్పుడు నేనెళ్ళిస్తాను చూడు. వద్దండి, గొడవలైపోతాయి. వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా ఉండాలంటే నేను వెళ్ళి చెప్పాల్సిందే. ఏమంటే గొడవలొద్దండి. ఉండు, నీకు తెలియదు. అయ్యో, ఈయనకు అసలే ఆవేశం ఎక్కువ. ఏం గొడవ జరుగుతుందో ఏమో. ఎవరు సార్ మీరు? నేనా? ఎవరినా? నువ్వు రోజు ఇక్కడ నుంచి ఒక అమ్మాయికి లైన్ వేస్తావు కదా? అవును సార్. ఆ అమ్మాయికి మొగున్నయ్యా. కంగ్రాట్స్ సార్, మీ ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అది చెప్పడానికే వచ్చాను. చూడు, పెళ్ళైన వాళ్ళకి లైన్ వేస్తున్నావు, మరీ అంత కరువులో ఉన్నావా? అది సార్, అమ్మాయి అన్నగా పెళ్ళి అయిందా కాలేదా అని చూడండి సార్, అది నా పాలసీ. చూడు, ఆ అమ్మాయి నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, వచ్చి నాతో కూడా చెప్పింది. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. అలాగే సార్, సారీ సార్. ఏమైందండి? నేను వెళ్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. వాడు మళ్ళీ నీకు జీవితంలో కనపడడు. అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. థాంక్స్ అండి, ఉండండి, టీ తీసుకొస్తాను. ఏమండి, ఇవాళ హాఫ్ డే లీవ్ ఎందుకు పెట్టానో తెలుసా?
ఇవాళ నీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అండి. ఒత్త థ్యాంక్స్ ఏనా? గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టే కదా, ఇస్తాను. అబ్బా, హాల్లో ఎందుకండి, రండి బెడ్రూమ్ లోకి వెళ్దాం. పెళ్ళై 2 ఏళ్ళైంది. ఒక్కరోజు కూడా సుఖం లేదు. ఏంటో ఇలా నా జీవితం. ఎన్నిసార్లు ఈ చన్నీళ్ళ స్నానం చేయాలో. సారీ డార్లింగ్. నేను ప్రతిసారి ఎందుకో నీ ముందు ఓడిపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఎన్నిసార్లు సారీ చెప్తారండి? పెళ్ళై 2 సంవత్సరాలైంది. మీరు సారీ చెప్పండి రోజుందా చెప్పండి. ఏమనుకోకు డార్లింగ్, నాకున్న ఒకే ఒక వీక్నెస్ అది. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఫలితం లేదు. పాపం, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. అవునండి, నేను పెళ్ళైన ఆడదాన్ని, మీతో కాపురం చేస్తున్నాను కాబట్టి అలా ఓర్చుకుంటున్నాను. డార్లింగ్, ఏమనుకోకు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఇంకోసారి ట్రై చేయనా? వద్దులేండి, ఉన్న మూడు పోయిద్ది. నా కారణంగా 2 సంవత్సరాలు దాంపత్య జీవితానికి దూరం అయిపోయింది. అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నా కారణంగా తను ఏ సుఖానికి నోసుకోవట్లేదు. అలాగని నాకు ఒక వారసుడు కావాలి. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. అది తప్పో ఒప్పో నాకు అనవసరం. ఆమె ముఖంలో నా ఆనందం చూడాలి. నాకు వారసుడు కావాలి. ఇదే విషయం తనతో ఓపెన్గా మాట్లాడేస్తాను. తప్పేముంది? గీత, ఒకసారి ఇలారా. ఎందుకంటే పిలిచారు? ఏంటి డార్లింగ్ అలా కోప్పడతావు? ఇదోటా మళ్ళీ? ఎందుకండి చాతకానప్పుడు అలా ట్రై చేస్తారు? అది కాదు, నేను చెప్పేది విను. పెళ్ళైన ప్రతి జంట ఆ సుఖం కోసం ప్రయత్నిస్తారు. తప్పు లేదు. అందులో నేను ఫెయిల్ అవుతున్నాను. కానీ నువ్వు ఫెయిల్ అవ్వాలని రూల్ ఏముంది? నేను ఫెయిల్ అవ్వకూడదంటే మీరు మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. చూపించుకున్నాను కదా డార్లింగ్. ఇంగ్లీష్ మందులు వాడాను, ఆఖరికి శిలాజిత్ కూడా వాడాను. ఎవరో చెప్తే యునానీ కూడా వాడాను. అవేం నాకు పనిచేయట్లేదు. అంటే నన్ను వాడమంటారా? చచా, అదేం కాదు. దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. ఏమిటండి అది? అది నువ్వు ఒప్పుకుంటేనే అది జరిగిద్ది. నేను ఒప్పుకోవడం ఏంటండి? అంతా మీ ఇష్టమే కదండి. అది కాదు డార్లింగ్, ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటా లిటిగేషన్? అదే నేను చెప్తే నువ్వు తట్టుకుంటావా లేదా అని. పల్లె చెప్పండి, మీరేది చెప్పినా తట్టుకుంటాను. మీతో కోపరం చేసి చేసి నా గుండె రాయి అయిపోయింది. చెప్పండి.
అదేం లేదు డార్లింగ్. ఒక రాయేస్తాం కదా, పండు రాలేదు. ఇంకో రాయేస్తాం కదా, అయినా రాలేదనుకో, ఇంకో రాయేస్తాము. అబ్బా, ఈ రాళ్ళ గొడవ ఏంటండి? అంటే రాయి అంటే నేను. మరి ఇంకో రాయి? అదే చెప్పబోతున్నాను. ఇంకో రాయి ఇంకొకడు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? మీకు అర్థమయ్యే ఉంటది. అంటే అంటే మీ ఉద్దేశం? అదే, భర్తగా నేనేం చేసేది లేక ఆ నిర్ణయం తీసుకున్నాను. అంటే అంటే నా ప్లేస్లో ఇంకో అబ్బాయి వస్తాడు, అది కూడా నీకు నచ్చిన వాడే. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? కోప్పడుకు డార్లింగ్, కోప్పడుకు డార్లింగ్. నీకు సుఖం కావాలి, నాకేమో వారసుడు కావాలి. అసలు ఏ మొగుడైనా ఇలాంటి ఆఫర్ ఇస్తారా అండి? దిస్ ఇస్ టూ మచ్. అన్ని ఆలోచించాను డార్లింగ్. అసలు ఫీలింగ్ అంటే నాకు ఉండాలి, నాకే లేనప్పుడు నీకెందుకు బాధ? ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ప్లీజ్ ఒప్పుకో డార్లింగ్. మీ ఇష్టం. అయినా అలాంటి వాడు ఎవడున్నాడు ఇప్పుడు? అబ్బా, ఒప్పుకున్నావు, కూర్చో ముందలా. అసలు నువ్వు ఒప్పుకోవాలే కానీ క్యూ కడతారు అందరూ. అంటే నా పరువు తీయడానికి క్యూ పెడతారా ఏంటి? ఏదైనా సరే గుట్టు చప్పుడు కాకుండా జరగాలి. ఏదైనా బ్యాడ్ వస్తే అది నాకు కాదు, మీకు. అందుకే కదా డార్లింగ్, చాయిస్ నీకే ఇస్తున్నాను. ఫర్ సపోజ్ నువ్వంటే ఇష్టపడేవాళ్ళు, నువ్వంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఈ చుట్టుపక్కల్లో ఎవరొకళ్ళు ఉండే ఉంటారు కదా. అది నాకు తెలియదండి. తెలీదా? పోనీ మన బంధువుల్లో ఎవరైనా నువ్వంటే ఇష్టపడేవాళ్ళు? వద్దండి, బంధువులొద్దు, తెలిసిపోతే పరువు పోతుంది. అది కరెక్టే అనుకో. ఒక ఐడియా చెప్పండి. అదే, రోజు ఒకడు నిన్ను ఫాలో అవుతూ బైక్ దగ్గర కూర్చుంటాడే, కూర్చుంటాడు. మనం వార్నింగ్ కూడా ఇచ్చాము. ఇచ్చారు. వాడైతే ఎలాగుంటది? వాడా? మొన్నే కదండి వాడితో గొడవైంది. గొడవే, యవారమే. పైగా నేను వాడిని తిట్టాను కూడా. ఏం పర్వాలేదు, నువ్వు ఒప్పుకుంటావంటే వాడే ఎగిరి గంతేస్తాడు. నాకు వద్దండి, వాడంటే అసలు ఇష్టం లేదు. అదేంటి? వాడు చాలా బాగుంటాడు కదా, నాకన్నా బాగుంటాడు, ఎర్రగా ఉంటాడు, కాస్త వయసు కూడా తక్కువే. సరే అండి, మీ ఇష్టం అండి. మీ ఆనందం కోసం ఒప్పుకుంటున్నాను. నా ఆనందం కాదు, నీ ఆనందం కోసం. అసలు నీ మనసులో మాట చెప్పు. బాగానే ఉంటాడులే, కానీ అతనంటే నాకు ఇష్టమే. పడదామనుకున్నాను, ఫ్యామిలీ కదా, పరువు పోతుందేమోనని. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆలస్యమైనా ఓపెన్ అయిపోయావు, మరి వాడినే ట్రై చేస్తాను, ఓకేనా? మరి రెడీగా ఉండు, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమండి, ఒక కండిషన్. ఇలాంటి విషయాలు మన ముగ్గురు మధ్య తప్ప. ముగ్గురంటే మూడేవాడెవరు? అదే అండి, మీరు తీసుకొచ్చేవాడు. ఇంకెవరికి తెలియదు, మూడో మనిషి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, కానీ నువ్వు ఒక చిన్న ఫేవర్ చేయాలి. ఏంటి? రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడిని చూసి చిన్న చిరునవ్వు నవ్వు. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. సరే అండి, నా ఆనందం కోసం మీ జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. థ్యాంక్స్ అండి.
త్యాగమా బొక్క. అసలే నాకు పిల్లలు పుట్టట్లేదని బయట షంటింగ్ ఎక్కువైపోయింది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. అమ్మయ్యా, మొత్తానికి నేను అనుకున్న వాడే దొరుకుతున్నాడు. వాడంటే నాకు ఎంత క్రషో. వాడిని వదలొద్దు, వదిలే ప్రసక్తే లేదు. హే, ఏంటి భయపడుతున్నావా? సారీ మేడం, మీ వారు ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఏం భయపడకు, నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు అనుకునేది నెరవేరుతుంది. గుడ్ లక్. ఎస్. సార్, సారీ సార్. ఏం కాదు, భయపడకయ్యా. మా ఆవిడ ఇప్పుడు నిన్ను చూసి నవ్వింది. నవీన్ సార్, నవ్వితే పని అయిపోయినట్టే. మా ఆవిడకి ఇష్టమైతే నాకు ఇష్టమే. జేబులో ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి సార్. పెట్టు మరి. ఇచ్చేసా. దర్జాకి వెళ్దాం పద. ఏదేమైనా భర్తుండగా ఇంకొక మగాడితో ఇదవ్వాలంటే దడగానే ఉంది. ఏమిటో, ఒక పక్క కోరిక, మరో పక్క సాంప్రదాయం. నలిగిపోతున్నాను. కమాన్, భయపడతావెందుకయ్యా? ఇది మన ఇల్లే. ఇటెందుకు? దర్జాగా అక్కడ కూర్చో. పక్కన కూర్చోయా, కూర్చో. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. కొంప తీసి నాకేమైనా కోటింగ్ ఇప్పిద్దారని ప్లాన్ చేస్తారా? నువ్వేం భయపడకప్పా, బీ కూల్. చూడు బాబు, కొన్ని జీవిత సత్యాలు ఇలాగే ఉంటాయి, నమ్మలేనంత. ఏవండి, మీరెళ్ళి కూల్ డ్రింక్ తీసురండి. అలాగే. క్యారియాన్ క్యారియాన్. వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్? 2 నెలల నుంచి ట్రై చేస్తున్నావు. ఏ రోజైనా పేరు అడిగావా? అంటే సందర్భం రాలేదండి, ఇప్పుడు వచ్చిందిగా, చెప్పండి. నా పేరు గీత. నా పేరు గీత. నా పేరు సూరిబాబు. అవునా? ఏమండి, మీ ఆయన కూల్ డ్రింక్ తెస్తానన్నాడు, మీరేమో చెయ్యేసేస్తున్నారు. అబ్బా, ఇదంతా అండర్స్టాండింగే కదా, ఎందుకు భయపడుతున్నావు? ఏమోనండి, కాస్త భయంగా ఉంది. ఏంటి, విషయం జరిగేటప్పుడు కూడా మీ ఆయన పక్కన ఉంటాడండి? నీ ఇష్టం, ఉండమంటే ఉంటాడు. హాయ్ బాబాయ్, వద్దండి, నాకు సిగ్గండి, నాకు చాలా సిగ్గు మేడం. ఏంటి, ఆయన వచ్చేలోపు ఒక రౌండ్. నీకంత ఇదైతే కానిచ్చేద్దా? ఇక్కడ కాదు, లోపల పెట్టుంది, అక్కడికి వెళ్దాం. అంటే ఈ లోపు మీ ఆయన వస్తాడేమో. రాట్లేండి, షాప్ చాలా దూరంగా ఉంది, టైం తీసుకుంటారు. అండర్స్టాండింగ్ ఉంది కదండి. పదండి, లోపలికి వెళ్దాం.
నాకు ఇదంతా చాలా కొత్తగా ఉందండి. ఎందుకు కొత్త? ఇంతకు ముందు ఎప్పుడు? అంటే మీతో కొత్త అండి. పైగా ఏరుకోరి మిమ్మల్ని ఇష్టపడి వచ్చాను కదా. అంటే ఇంతకు ముందు నేను వెంట పడితే మీరు చేదరించుకున్నారు కదా. అంటే పెళ్ళైన ఆడదాన్ని కదండి, మనసులో ఎన్ని కోరికలున్నా ఫ్యామిలీస్ బయట పడలేరు కదండి. అర్థమైందండి. ఒక్క నిమిషం అండి. ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్. అవునండి. ఏంటి చెక్ చేస్తున్నారు? అంటే ఈ మంచానికి అంత వర్త్ ఉన్నట్టు అనిపించట్లేదు. అదే కదయ్యా ప్రాబ్లం. కూర్చో బాయ్. ఏమండి, నాకు ఇంకో డౌట్ అండి. అడగండి. మీ ఆయన బానే ఉంటాడు, నా అంత కాదులేండి, పర్వాలేదు. అలాంటోడు దగ్గరుండి మీతో ఈ లింక్ ఎలా పెట్టించాడండి? అడుగుతావు అనుకున్నాను. నువ్వు ఇవన్నీ అడిగేలోపు మా ఆయన వచ్చేస్తారు. ముందు పని కాని. ఓకే మేడం, అలాగే మేడం. అబ్బా, ఏ మాటకు ఆ మాట అండి. చెప్పండి. ఏ మాటకు ఆ మాట అండి. మీరు అస్సలు ననగలేదండి. అవునండి. అయితే ఐ థింక్ ఇదే మీ ఫస్ట్ టైం అనుకుంటా. అవునండి, ఆయన ట్రై చేశారు కానీ అన్ఫిట్. అబ్బా, అయితే నేను చాలా అదృష్టవంతుడండి. మొత్తం అర్థమైపోయిందండి ఇప్పుడు. ఆయన వచ్చినట్టున్నారు, ఒకసారి బయటికి వెళ్దాం పదండి. పదండి. ఏంటండి ఇంత తొందరగా వచ్చారు? కూల్ డ్రింక్ ఏదండి? కూల్ డ్రింక్ తాగాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు పాలు తాగావు కదా. ఏంటి చూస్తుంటే ఒక రౌండ్ అయిపోయినట్టుంది. ఏదో ఏదో మీ దయ అండి. కంగ్రాట్స్ అయ్యా, ఆల్ ది బెస్ట్. మీ వారు అంత మంచివారండి, దేవుడు. చూడండి, మీ సంబంధం ఇలాగే కొనసాగాలి, మూడో మనిషికి తెలియకుండా. కానీ ఒకటి, మరీ నేనున్నప్పుడు రాకయ్యా, అప్పుడప్పుడు నేను లేనప్పుడు వచ్చిపోయా. మీ ఆయన దేవుడండి, మహానుభావుడు. సరే, నాకు ఇప్పుడు పని ఉంది, మీరు కాసేపు సరదాగా ఎంజాయ్ చేయండి. అమ్మయ్య, వీడు చూస్తే ఎర్రగా ఉన్నాడు, మనకు పుట్టబోయే వారసుడు కూడా ఎర్రగా పుడతాడు. నాకు కావాల్సింది అదే కదా.